ఈరోజు 7వ తారీఖు చంద్రగ్రహణం 9 గంటల నుండి 1:45 లేదా 2 గంటల వరకు ఉంటుందనుకుందాం. దీని గురించి అనేక మంది పండితులు అనేక రకాలుగా భయభ్రాంతులను చేస్తున్నారు ప్రజల్ని. ఈ 4 రాసుల వారికే వస్తుంది, ఆ 4 రాసుల వారికి ఉంటుంది. ఏమిటోనండి, డబ్బు సంపాదన కోసం శాస్త్రం తెలిసిన వాళ్ళు ఈ విధంగా మాట్లాడి మనుషుల్ని ఎంత బాధిస్తున్నారంటే రకరకాలుగా నువ్వు ఒక 100 మందికి అపాయింట్మెంట్ ఇస్తావు, ఒక 100 మందికి చేస్తావు, మిగిలిన వాళ్ళందరికీ చెడు జరగాలనేగా నీ కోరిక. చెడు జరుగుతుందని భయపెట్టడమే కదా, తప్పు కదూ. ఈ విధంగా శాస్త్రం తెలిసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి డబ్బు సంపాదన కోసం, మీ భుక్తి కోసం, మీకు శాస్త్రాలన్నీ తెలిసి కూడా ఈ విధంగా ప్రజల్ని భయభ్రాంతులను చేయడం అనేది ఎంతవరకు సబబు అంటారు? చాగంటి వారు దీని గురించి ఎలా స్పందిస్తారో చూద్దాం. ఒక వీడియోలో ఆయన కూడా ఏదో ఒక విషయం చెప్పకుండా మానరు. గొప్పవాళ్ళు ఉన్నారు, గొప్ప పండితులు ఉన్నారు, ఉద్దండులు ఉన్నారు. వీరందరూ చంద్రగ్రహణం గురించి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయకూడదనే విషయాన్ని చెప్పాలి, కానీ దానికి రెమెడీ ఏదో సొంతంగా చేసుకునే విషయం చెప్పాలి. కానీ మా దగ్గర 100 మందికి ఉంది, 1000 మందికి ఉంది, వీళ్ళకి ఆ సోల వేస్తాను, ఈ సోలతోటే మెడలో పెడతాను, తప్పు కదండి. ఇదంతా ఎంత నాటకీయంగా సాగుతుందంటే, స్టూడియోలో పెట్టి ఒక అమ్మాయితోటి అడిగిచ్చి దానికి డబ్బులు ఖర్చు పెట్టి లాభాలు సంపాదించుకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజలారా, ఎవరిని నమ్మకండి. చక్కగా చంద్రగ్రహణం అయిన తర్వాత చక్కగా ఆవు పాలు, మీకు దొరికిన పాలని భగవంతుడికి నివేదన చేయండి. అదే ప్రసాదంగా మీరు మీ పిల్లలందరూ స్వీకరించండి. అదే మీరు మొదట పట్టు స్నానం చేయండి, అది ఇంట్లోనే చేయండి. గోదావరి నది ఒడ్డున అందరికీ దొరకవండి. గోదావరి నది ఒడ్డు అందరికీ దొరుకుతుందా? మీరు ఇంట్లోనే చేయండి. విడుపు స్నానం కూడా విడిపోయిన తర్వాత చేయండి, 2 గంటలకి చేయండి, తప్పేం లేదు. ఈ చంద్రగ్రహణ కాలంలో ఏమీ తినకండి, చక్కగా జపతపాదులు చేసుకోండి. మీకు వచ్చిన ఏయో వినండి చాలు. చదువు వస్తే చదువుకోండి, లేదంటే ఇప్పుడు అన్నీ అంతర్జాలంలో దొరుకుతున్నాయి. చంద్రుడి గురించి కానీ, దేవుడు లక్ష్మీదేవి గురించి కానీ చక్కగా జపతపాదులు చేసుకోండి. గొప్పగా మీ జీవితాన్ని మలుచుకోండి. ఏ రాసుల వారికి చంద్రుడు అనుగ్రహం ఇస్తాడు కానీ దోషాన్ని కలగజేసే గ్రహం కాదు.